ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. మాజీ సీఎం జగన్, పీసీసీ చీఫ్ షర్మిలతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్, అదేవిధంగా అన్ని పార్టీల నేతలకు లేఖ ద్వారా కీలక విజ్ఞప్తి చేశారు. ఈ నెల 16 నుంచి కేంద్రం పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించే ప్రయత్నం చేస్తోన్న వేళ చంద్రబాబు ఈ లేఖ రాశారు. 2029 ఎన్నికల నుంచి మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకువస్తున్న నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని చంద్రబాబు కోరారు. మహిళలకు పార్లమెంటు విధాన సభల్లో 3వ వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన నరేంద్ర మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అన్ని పార్టీలకు రాసిన లేఖలో కీలక అంశాలు ప్రస్తావించారు. ఈ నెల 16న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణ ప్రవేశపెట్టబోతున్నారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుంది అని చంద్రబాబు తన లేఖలో అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై విస్తృతంగా చర్చలు జరిగాయి. త్వరితగతిన ఈ చారిత్రక చట్టం అమల్లోకి రావాలన్న ఏకాభిప్రాయం కూడా నాడు వ్యక్తమయ్యింది. ఇందులో భాగంగా 2029లో జరిగే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ అమలు కావాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షకు మనందరం మద్దతు పలుకుదామని ఆయన కోరారు. ఈ అంశం రాజకీయాలకు అతీతమైందని, దేశ గౌరవానికి సంబంధించిన విషయమని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ పై అంతా ఒకే స్వరం వినిపించాలని ఆడబిడ్డల తరపున బాధ్యతతో ఈ లేఖ రాస్తున్నాను. మన ఇంటి ఆడబిడ్డలను, మన దేశ మహిళలను గౌరవించుకునే ఈ అవకాశాన్ని మనందరం అదృష్టంగా భావిద్దాం. ఈ పవిత్ర ఘట్టంలో భాగస్వామి అయ్యే సందర్భాన్ని ఎవరూ వదులుకోవద్దని ఆయన హితవు పలికారు. ప్రతి పార్టీ, ప్రతి ఎంపీ ఈ చారిత్రాత్మక నిర్ణయంలో తమదైన ముద్ర వేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.